హాయ్ నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే స్పెషల్ కదా. సండే రోజు నేను గోంగూరతోని చికెన్ చేయబోతున్నా. చూడండి, అందరు చూడాలని కోరుకుంటూ నేను మీ మాస్క్ ఏంజల్ని గోంగూరతో చేస్తున్నా. ఫస్ట్ ఆనియన్స్ ఒక చిన్నవి ఉన్నాయి మా ఇంట్లో, అందుకే నేను 4-5 ఆనియన్స్ కట్ చేశాను. తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక 4-5 కట్ చేశాను. మీరు ఈరోజు ఏం చేస్తున్నారో కామెంట్లో చెప్పండి. సండే కదా ఈరోజు. సండే స్పెషల్గా మీరు కూడా ఏదో ఒకటి చేసుకోవాలి కదా. గోంగూరని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేగనియాలి. ఆ తర్వాత చికెన్ వేయాలి. చికెన్ వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలబెట్టి తర్వాత అంటే కొంచెం ఆనియన్స్ కొంచెం బ్లాక్ అని బ్రౌన్ కలర్లో రావాలి. కాకపోతే నేను చూసుకోలేదు. కొంచెం అలా కలబెట్టిన తర్వాత చూడండి అలా ఉండాలి. చికెన్ కొంచెం వేసిన తర్వాత చూడండి మంచిగా ఎల్లో కలర్లో వచ్చింది. పసుపు ఎందుకంటే పట్టించిన పసుపు మా ఇంట్లో ఉన్నది. ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి అటు ఇటు అనుకోవాలి. తర్వాత కల్లుప్పు వాడాలి. ఎందుకంటే చికెన్ మటన్కి నేను ఎక్కువ కల్లుప్పు వాడతా. అంటే డైలీ కర్రీస్లో కూడా నేను కల్లుప్పే వాడతా. తర్వాత ఒక 3-4 స్పూన్లు కారం వేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత గోంగూర కొంచెం అంటే ఆకులు వేస్తే బాగుండదు అని నేను మిక్సీ పడుతున్నా. మిక్సీలో కొంచెం వాటర్ వేసి మిక్సీ పడితే కొంచెం వాటర్ లాగా వచ్చింది కదా. ఆ వాటర్ని కొంచెం మగ్గనివ్వాలి. ఎందుకంటే మరీ ఫ్రై లెక్క వస్తే బాగోదని కొంచెం వాటర్ వేసాను. ఆ తర్వాత చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉందో. గ్రీన్ కలర్లో సూపర్గా ఉంది కదా చికెన్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సూపర్గా ఉంటుంది అనుకుంటా. టేస్ట్ చేసి చెప్తాను మీకు కూడా. కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత మగ్గనిచ్చిన తర్వాత మసాలా కొంచెం అంటే ధనియాలు అవన్నీ కలిపి నేను మసాలా చేశాను ఇంట్లో. ఆ ధనియాల పొడి వేయాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసుకొని అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు వేసుకొని తింటున్నా. చాలా అంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నా. మీరు కూడా చికెన్తో ఈరోజు తిని మీరు కూడా చెప్పండి, ఓకేనా. మీరు కూడా ఈరోజు సండే కదా, మీరు కూడా చికెన్ చేసుకుంటారని అనుకుంటున్నా. నేను మీ మాస్క్ ఏంజలి. ఓకే, బాయ్.